ఎన్నో గొప్ప గొప్ప విషయాలను కనిపెట్టిన విజనరీకి ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయడం చేత కావటం లేదా అని ప్రశ్నిస్తున్నారు వరదు కళ్యాణి గారు. నమస్తే మేడం, రాష్ట్రాన్ని అమ్మేస్తారంట విన్నారా? చంద్రబాబు నాయుడు గారు విజనరీ అని, సంపద సృష్టికర్త అని చెప్తూ ఉంటారు. ఎవ్వరు చెప్పరు. చంద్రబాబు గారే నేను విజనరీని, సంపద సృష్టికర్తని అని చెప్పుకుంటుంటారు. చంద్రబాబు నాయుడు గారే స్వయంగా నేనే సెల్ ఫోన్ కనిపెట్టాను, కంప్యూటర్ నేనే కనిపెట్టాను. అవును, 5,000 కూడా ఆయనే కనిపెట్టారు తెలుసా అండి? ఇంత సంపద సృష్టించే కెపాసిటీ ఉన్న వ్యక్తి ఒక ఆడబిడ్డనిది ఇవ్వలేరా? కనిపెట్టడం అంటే చాలా ఈజీ గాని హామీలు అమలు చేయడం అంటే అంత ఈజీ అనుకుంటున్నారా ఏంటి? చాలా కష్టం అండి బాబు. ఆడబిడ్డ నిధి కింద నెలకి 1,500 చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తాను అని చెప్పి ఈ కూటమి ఎన్నికల టైంలో హామీ ఇవ్వడం జరిగింది. అచ్చెన్నాయుడు గారు ఏమన్నారు? వెళ్ళలేదేంటి మీరు? ఆడవాళ్ళకి నెలకి 1,500 అది చెయ్యాలంటే ఆంధ్రాని అమ్మాలి. ఇంకా ఆలోచన చేస్తుంది. విన్నారు కదా, రాష్ట్రాన్ని అమ్మేయాలంట. మోసానికి పరాకాష్ఠగా లేదా అచ్చెన్నాయుడు గారి వ్యాఖ్యలు? మోసం గీసం జాంతనై గట్టిగా మాట్లాడితే అన్ని అమలు చేసేసామంటున్నారు. మరి అన్ని చేసేసామంటున్నారు కదా, ఒక్క నిరుద్యోగికైనా నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇచ్చారా? అన్ని ఇచ్చేసామన్నారు కదండి ఇందాక అచ్చెన్నాయుడు గారు, వినలేదా మీరు? ఒక్క నిరుద్యోగికైనా ఒక ఉద్యోగమైనా ఇచ్చారా? ఒక్క మహిళకైనా ఆడబిడ్డనిది ఇచ్చారా? రాష్ట్రాన్ని బేరం పెట్టారు, మంచి డీల్ రాగానే అమ్మి ఇచ్చేస్తారంటలేండి. ఒక్క మహిళకైనా 3 సిలిండర్లు ఫుల్ గా గత ఏడాది కాలంలో ఇచ్చారా? అరే ఏంటి మేడం మీరు, సూపర్ 6 హామీలు అన్ని అమలు చేసేసాం, ఎవరైనా సూపర్ 6 గురించి అడిగితే వాళ్ళ 4 మందమని శాపం కూడా పెట్టారు బాబు గారు. మళ్ళీ అడుగుతారేంటి మీరు? అచ్చెన్నాయుడు గారి వ్యాఖ్యలు బట్టి అర్థమైంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి విజనరీ కాదు, విశ్వాసఘాతకుడు అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. మీరు ఏమైనా అనుకోండి, ఆయన మాత్రం అన్ని హామీలు అమలు చేస్తాం, ఇక మీ సావు మీరు సావండి అని సింగపూర్ వెళ్ళిపోయారండి.